వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక భారత్ సహనాన్ని పాకిస్తాన్ నిజంగా ఇన్ని రోజులు అలుసుగా తీసుకున్నది. ఈ సహనాన్ని ఓర్పు అంటే ఈ ఓర్పును భారత్ ఓర్పును పరీక్షించింది. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్పై తిరగబడ్డది భారత్. తుక్కుగా చేసింది. అసలు నిజంగా వాస్తవానికి చెప్పాలంటే మనం ఇంకా అసలు ఆట మొదలుపెట్టలే, యుద్ధం మొదలుపెట్టలే. అసలు వాస్తవానికి చెప్పాలంటే చిన్న షాంపిల్ చూపెడుతున్నాం అంతే. చిన్న షాంపిల్ అనేది పాకిస్తాన్కి చూపెడుతున్నాం. ఇన్ని రోజులు పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన కావున మనం నిజంగా సహనంతో యుద్ధం ఎందుకు అనే విధంగా శాంతి అంటూ మన ఆర్మీ సైనికులను నిజంగా జవాన్లను శాంతి అంటూ చల్లబరుస్తూ వస్తున్న నేపథ్యంలో మన సహనాన్ని పరీక్షించింది. దాదాపుగా మన దాంట్లోకి ఎంటర్ అయిపోయి మతం పేరు చెప్పి, ముఖ్యంగా ఉగ్రవాదులకు మతం ఉండదు. ఉగ్రవాదులు ఎవరినైనా చంపేస్తారు. ఈ మధ్యలో మనం చూసినాం భారత్లో అనేక మంది ఉగ్రదాడులు జరుగుతూ ఉంటే హిందువులు ముస్లిమ్స్ అని ఏముండదు. కానీ కేవలం మతం పేరు పెట్టి నిజంగా చంపడంలో ఇతర దేశాలు కూడా విమర్శిస్తున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిలయంగా మారిందని పలు దేశాలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మొన్న మనం చూసిన క్లియర్గా ఆర్మీ ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొన్న పాక్ ఆర్మీ, అది క్లియర్గా అందరికీ అర్థమైపోయింది. ఈ పాకిస్తాను ఉగ్రవాదులు అంతా ఒకటే అని, పాకిస్తాన్లో ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నారని క్లియర్గా అర్థమైపోయిన నేపథ్యంలో అయితే ఇక దాడులు నిన్న 8 గంటల నుండి నిజంగా సింధూర్ ఆపరేషన్ 2 అన్నట్టుగా, సింధూర్ ఆపరేషన్ 1 ఆపరేషన్ 2 అన్నట్టుగా జరుగుతూ ఉన్నది. ఆపరేషన్ 1 నిన్న జరిగింది, సింధూర్ ఆపరేషన్ జరిగింది. సింధూర్ ఆపరేషన్ 1 నిన్న జరుగుతూ ఉన్నది. నిన్న నైట్ జరిగింది. అసలు రావల్పిండి అంత తుక్కు అయిపోయినాయి. మళ్ళీ నిజంగా జీవితంలో కూడా ఇండియా పేరెత్తాలంటే అసలు ఒక విధంగా చెప్పాలంటే భయపడే విధంగా సమాధానం చెప్తున్నాయి భారత్. ఒకసారి మనం దానికి సంబంధించిన అంశం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఇదే అదనంగా చూసుకొని నిజంగా పాకిస్తాన్ ఇంకో దేశం కూడా దెబ్బ కొడుతుంది. ఆ దేశం ఏందన్నది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. పాక్పై దాడికి ధీటైన జవాబు, త్రివిధ దళాలతో 30 అటాక్, కరాచీ నౌకాయాస్త్రంపై మెరుపు దాడి, 10 నౌకల విధ్వంసం, లాహోర్ వైమానిక రక్షణ వ్యవస్థపై పంజా, దయాది ఎయిర్ డిఫెన్స్ HQ-9 కూల్చివేత, పాక్ PM షహబాజ్ ఇంటి ముందే పేలుళ్ళు, ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ అరెస్టు, షహబాజ్పై ఇమ్రాన్ మండిపాటు, దేశవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు ర్యాలీ, BLA స్వాధీనంలో క్వెట్టా, సురక్షిత ప్రాంతానికి ప్రాక్ ప్రధాని ఒక ప్రధాని చూస్తూ ఉన్నాం. అయితే నిన్న ఇదంతా ఒక ఎత్తున ఉంటే ఇమ్రాన్ ఇక్కడ ఒక యువకులు కొంచెం ఆందోళన చేసిరు. నిన్న జైలు వద్ద ఇమ్రాన్ ఖాన్కు మద్దతుదారులు తెలుపుతూ ఇమ్రాన్ ఖాన్కు మద్దతు తెలిపిరు. అయితే ర్యాలీ తీసురు కూడా, దానికి సంబంధించిన వార్త. అయితే భారత్పై దాడికి దయాది విఫల యత్నం, ఫైటర్ జెట్లతో అటాక్ ప్రయత్నం, సరిహద్దు రాష్ట్రాల ఎయిర్పోర్ట్లే టార్గెట్, విస్తృతంగా ఆత్మాహుతి డ్రోన్ల వినియోగం, ధీటుగా ఎదుర్కొన్న భారత ఆర్మీ, 3 ఫైటర్ జెట్ల కూల్చివేత, జమ్మూ పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రంలో పూర్తి బ్లాక్అవుట్ అమలు, భారత్ను ఆదుకున్న S-400, మనకే నష్టం జరగలేదు రాజ్నాథ్, పాక్ దాడి తర్వాత మోడీతో దవేల్ అత్యవసర సమావేశం అని కథనం అయితే చూస్తున్నాం. ఒకసారి దానికి సంబంధించిన ఇక్కడ విజువల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అది యూట్యూబ్లో ప్లే చేయొచ్చో లేదో తెలియక నేను ప్లే చేస్తలేను. మొత్తానికి అయితే తుక్కు అయిపోయినాయి. భారత ఆర్మీ గాల్లో వస్తున్న పాకిస్తాన్ యుద్ధ నౌకలను కూడా యుద్ధ విమానాలను కూడా నిజంగా తిప్పికొట్టిన ఏ విధంగా మట్టి కనిపించినాయి ఒక విధంగా చెప్పాలంటే. ఒకసారి నిజంగా ఇదే అదనంగా చూసుకొని పాకిస్తాన్ పైన ఇంకో దేశం కూడా దాడి చేస్తా ఉన్నాయి. తుక్కుగా అసలు పాకిస్తాన్ ఆర్మీని కూడా లేపేస్తున్నాయి. ఒకసారి ఆ దేశం ఏందనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ దేశం ఏంటంటే పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇటు భారత్, అటు BLA. భారత్ యుద్ధం కోరి తెచ్చుకున్న పాకిస్తాన్కు పక్కల బల్లెం మారింది బలిస్తాన్. ఇక్కడ ఈ పాకిస్తాన్లోనే ఇక్కడ బలిస్తాన్ అని ఉంటుంది. ఇది ప్రత్యేక మన నిజంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విముక్తి ఎట్లా కోరుకున్నామో, ప్రత్యేక తెలంగాణని విముక్తి ఎట్లా కోరుకున్నామో, దీన్ని కూడా ఈ బలిస్తాన్ కూడా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన యుద్ధాన్ని వాళ్ళు అలసగా తీసుకొని వీళ్ళ మీద యుద్ధం ప్రకటించారు పాకిస్తాన్ మీద. ఇటు నిజంగా కుక్కలు చింపిన ఇచ్చిరైపోయింది పాకిస్తాన్ బతుకు ఇప్పుడు. అయితే బలుస్తాన్ తయారైంది. ఇదే ఛాన్స్గా అనుకుని పాక్పై BLA దాడులకు దిగింది. క్వెట్టా నగరంలో పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. అసలు ఆ వీడియో చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయి. కుక్కలను కాల్చిన బాంబులు వేలు చంపేసిరు. బాంబులు మామూలుగా ఎట్లా అంటే ఒక 12 మంది సైనికులు పోతూ ఉంటే పాకిస్తాన్ సైనికులు పేల్చి పారేసిరు. తునాతునకలు అయిపోయింది. ఎయిర్పోర్ట్ సైనికులు హతమార్చినట్టు తెలుస్తుంది. ఇటు భారత్ అటు BLA దాడులకు దిగడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తిండికి గతి లేని పాకిస్తాన్ ఇప్పుడు మనతో కయ్యానికి గోక్కున్నాడు అవసరమా? యుద్ధం పెట్టుకున్నాడు అవసరమా? తిండికి గతి లేని పాకిస్తాను నిజంగా గెలికి మరీ ఉగ్రవాదులను ఇండియాకు పంపి గెలికి మరీ యుద్ధం పెట్టుకున్నది. ఇప్పుడు నిజంగా అసలు ఘోర పరిస్థితి నెలకొంటా ఉన్నది. ఒకసారి నేను మ్యాప్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తా.
ఇది మ్యాప్ అనుకుందాం ఒకసారి. ఇది మ్యాపు. అయితే ఇలా రైట్, ఇది ఇండియా మ్యాప్ తీసుకుంటే ఇక్కడ ఈ ప్లేస్లు ఉంటుంది, బలిస్తాన్ ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుంది. ఇది కూడా ప్రత్యేక దేశంగా నిన్న దానికదే ప్రకటించుకున్న నేపథ్యం. అంటే ఇక అది బలహీన పడిపోయింది పాకిస్తాన్. ఈ ఉన్న ఆర్మీ కాస్త అసలు ఎటు దాడి చేయాలని అర్థం కాని పరిస్థితులు ఉన్నది. ఇది మ్యాప్ కీలకంగా. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలు కూడా అంటే రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ ఏరియాలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు కూడా బయటకు రావద్దు అంటూ నిజంగా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఇక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఇక్కడ అసలు దాడి జరిగింది ఫస్ట్ ఇక్కడనే. మనం ఇదే సందు చూసుకొని నిజంగా ఈ సందు చూసుకొనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను నిజంగా స్వాధీనం చేసుకోవాలి. ఇప్పటికే ఇదే మంచి ఛాన్సు. అందరు ప్రజలు కూడా కోరుకుంటున్న నేపథ్యం ఇది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మన సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇది ఎన్నో రోజుల నుంచి కళ. ఇది పీఓకొని సొంతం చేసుకోవాలని కళ ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉన్న నేపథ్యం. ఇప్పటికి ఆల్మోస్ట్ పాకిస్తాన్లోకి వెళ్ళి మన సైనికులు దాడి చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. మరొకసారి నేను దానికి సంబంధించిన అయితే అక్బరుద్దీన్ ఓవైసీ ఇన్ని రోజులు బీజేపీ పార్టీ మోడీ లేకపోతే నేను తునతునకలు చేస్తా, హిందువులను తునతునకలు చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడింది కదా. ఆయన కూడా దడుచుకున్నాడు పాపం. ఆయన దడుచుకుని ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, భారత్లో ఉన్న ఎవరైనా భారతదేశానికి జిందాబాద్ కొట్టాల్సిందే. ఇన్ని రోజులు నిజంగా భారత్ సహనాన్ని పరీక్షించారు. దయచేసి మిత్రులారా, మరి మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పీఓకేను స్వాధీనం చేసుకోవాలని భారత పౌరులు కోరుకుంటున్న నేపథ్యం. నిజంగా పీఓకేని స్వాధీనం చేసుకోవాలి వెంటనే. ఎందుకంటే అసలు పాకిస్తాన్ చితకిలా పడిపోయింది. ఏటీఎం దగ్గర దారులు కడతా ఉన్నారట. అసలు పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తున్నదో ఏం కథ అని తెలియని పరిస్థితికి వచ్చింది అక్కడ. నిజంగా అసలు పాకిస్తాన్ కొరి పెట్టుకున్నది గోకి మరి మన భారత్తో నిజంగా యుద్ధానికి కాలు దూవింది. అనవసరంగా గెలికి మరీ పెట్టుకున్నది భారత్తో యుద్ధం. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. పీఓకేని స్వాధీనం చేసుకోవాలా వద్దా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.